Example 1. Tan A equals to 4 by 3, find other trigonometric ratios. Based on the right angle triangle, we can find all the trigonometric ratios. ఎలా అంటే ఇప్పుడు చెప్తే ఏ దగ్గర యాంగిల్ తీసుకోవాలి ఇప్పుడు అంటే ఏంటి సపోజ్ ఏబిసి లేకుంటే ఏబిసి మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు కానీ ఏ దగ్గర యాంగిల్ అంటే ఏంటి దిస్ ఇస్ ది యాంగిల్ ఏంటి యాంగిల్ అట్ ఏ రైట్ రైట్ యాంగిల్ అట్ బి ఇప్పుడు పైథాగరస్ ఫార్ములా గుర్తు తెచ్చుకోవాలి ఏంటి పైథాగరస్ ఫార్ములా హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ మన ఇక్కడ ట్రైగోనోమెట్రీలో ఎలా రాస్తాం సైడ్ అంటే ఒక సైడ్ అంటే ఆపోజిట్ ఇంకో సైడ్ అంటే అడ్జసెంట్ దీన్ని అలా రాసుకుంటాం సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సైడ్ అంటే ఏంటి ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ ఇంకోటి ఏంటి అడ్జసెంట్ సో అడ్జసెంట్ స్క్వేర్ కరెక్ట్ ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మా హైపోటెన్యూస్ మనం కనుక్కోవచ్చు అసలు హైపోటెన్యూస్ ఎందుకు కావాలి అసలు ఆపోజిట్ ఎక్కడుంది అడ్జసెంట్ ఎక్కడుంది అది కనుక్కోవాలంటే ఫస్ట్ ట్యాన్ థీటాకి వెళ్దాం ట్యాన్ ఏకి దగ్గరికి వెళ్దాం ఓకేనా ఇప్పుడు చూడండి ట్యాన్ ఏ అంటే ఏంటి 4/3 ట్యాన్ ఏ ఫార్ములా ఏంటి మనకు ఆ రేషియో ఏంటి ట్యాన్ ఏ రేషియో ఏంటి ఆపోజిట్ బై అడ్జసెంట్ ఆపోజిట్ బై అడ్జసెంట్ ఆపోజిట్ అంటే 4 అడ్జసెంట్ అంటే 3 మరి హైపోటెన్యూస్ కావాలి కదా ఎలా వస్తుంది మరి ఎలా వస్తుంది అంటే సబ్స్టిట్యూట్ చేయడం అంతే ఏం లేదు ఇక్కడ ఆపోజిట్ ఏంటి 4 సో దిస్ ఈజ్ 4 స్క్వేర్ అడ్జసెంట్ ఈజ్ 3 సో దిస్ ఈజ్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ మీన్స్ 16 3 స్క్వేర్ మీన్స్ 9 దిస్ ఈజ్ హైపోటెన్యూస్ దట్ ఈక్వల్స్ టు 25 ఎంత ఏంటి హైపోటెన్యూస్ స్క్వేర్ మరి వాట్ అబౌట్ హైపోటెన్యూస్ రూట్ 25 వాట్ ఈస్ రూట్ 25 దిస్ ఈజ్ హైపోటెన్యూస్ ఈజ్ 5 ఇక్కడ ఏంటి ఆపోజిట్ తెలుసు అడ్జసెంట్ తెలుసు హైపోటెన్యూస్ అన్ని తెలుసు ఎప్పుడు రాస్తుంది ఇది యాంగిల్ కాబట్టి ఇది ఆపోజిట్ ఉంటుంది ఆపోజిట్ ఏంటి 4 ఇదేంటి అడ్జసెంట్ వాట్ ఈజ్ అడ్జసెంట్ వాల్యూ 3 then what is hypotenuse hypotenuse is 5 okay hypotenuse is 5 మరి ఇప్పుడు మనకు అన్నీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకునే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అన్నీ రాసుకున్నాము ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ సైడ్స్ అన్నీ తెలుసు ఈ సైడ్స్ అన్నీ తెలిసినప్పుడు మనము అదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవచ్చా కనుక్కోలేదు 100% మనం కనుక్కోవచ్చు కదా ఎలా ఇప్పుడు చూడండి ఇక్కడ tan ఏ అన్నాం అదే ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏంటి ఫస్ట్ అసలు మన ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఏంటివి సైన్ కాస్ నెక్స్ట్ tan నెక్స్ట్ కాట్ నెక్స్ట్ సీకెంట్ నెక్స్ట్ కోసీకెంట్ రైట్ సైన్ ఇక్కడ యాంగిల్ ఏంటి ఏ కదా tan ఏ ఇచ్చాడంటే ఇక్కడ యాంగిల్ తీసుకున్నాం అంటే ఏంటి సైన్ ఏ కాజ్ ఏ tan ఏ కాట్ ఏ సీకెంట్ ఏ కోసీకెంట్ ఏ అనేటివి తీసుకోవాలి ఇలా రైట్ సైన్ ఫార్ములా ఏంటి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రైట్ వాట్ ఈస్ ఆపోజిట్ ఆపోజిట్ 4 హైపోటెన్యూస్ 5 సో 4/5 then what is sin a 4/5 cos a what is that ratio cos a ratio adjacent by hypotenuse what is adjacent 3 by what is the hypotenuse 5 so 3/5 tan ఏంటి opposite by adjacent what is opposite 4 by what is adjacent 3 4/3 okay next cot adjacent by
opposite. What is the adjacent? 3 by 4, opposite 4. So 3 by 4. Secant is cos reciprocal కదా. సో ఏమని రాయొచ్చు? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. ఇంకా డయాగ్రామ్ చూడాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ రాస్తే ఇచ్చగలేదు. 5 బై 3 కాబట్టి చూడండి 5 హైపోటెన్యూస్ 5 అడ్జసెంట్ వచ్చేసి ఏంటి 3. సో 5 బై ఇక్కడ కూడా 5 బై 3 5 బై 3. నెక్స్ట్ సీకెంట్ ఏంటి? హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఇదేంటి? సైన్ రెసిప్రోకల్. సైన్ ఏంటి? 4 బై 5. ఇక్కడ ఏం రాయొచ్చు? 5 బై 4 డైరెక్ట్ రాయొచ్చు. కాబట్టి చూడండి హైపోటెన్యూస్ ఏంటి? ఆపోజిట్. హైపోటెన్యూస్ ఇస్ 5, ఆపోజిట్ 4. 5 బై 4 5 బై 4. ఓకేనా? ఇవి అదర్ ట్రైగ్నామెట్రిక్ రేషియోస్. ఇది ఈ ప్రాబ్లం తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా దీన్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఎలా అంటే ఏదో ఒక రేషియో ఇస్తాడు, అదర్ రేషియోస్ కనుక్కోమని చెప్తాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్.